బ్లాక్ ఉంది కాబట్టి మా వివరాలు కూడా చెప్పాలంటే ముందు మనం అన్బ్లాక్ చేస్తే మీకు పూర్తి వివరాలు ఇవ్వగలుగుతాం. అది పాయింట్ వన్. తర్వాత దీంట్లో కూడా అన్ని రోజులుగా మూతపడి ఉండడం వల్ల మాకు గ్రౌండ్ వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడే కొట్టారు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొద్దారు. మీరు ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యారు, తప్పైతే కాదు. మీకు ఇండస్ట్రీస్కి మీరు వెళ్ళారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ ఏమైనా ఇస్తారా? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ MDL ఓన్లీ డీలర్స్, సిలికా ప్లస్ స్కాచ్. మా సిలికా శాండ్వి, సిలికా శాండ్ MDLs డీలర్స్, మేమందరం డీలర్స్ అండి. క్వాడ్జీ సిలికా శాండు మా గూడూరు డివిజన్లో సిలికా శాండు క్వాడ్జీ మైన్స్ ఉన్నాయి. ప్లస్ మేమందరం డీలర్లవి. మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం. మేము గత ప్రభుత్వంలో మా అందరూ MDL లేదా క్వాడ్జీ అయితే అందరూ బ్లాక్ చేసేశారు. కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఎక్స్పర్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం. మేము సిలికా శాండ్ విషయం మాట్లాడతాము, క్వాడ్జీ వీళ్ళు మాట్లాడతారు. సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు. ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఒక సంస్థకి సిలికా శాండ్ మొత్తం అప్పచెప్పారు. ఆ సిలికా శాండ్ ఆ ప్రభుత్వం ఏ సంస్థకి అప్పచెప్పిందో ఆ సంస్థ ద్వారానే మేమందరం కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాము. ఈ విషయం కూడా లాస్ట్ గవర్నమెంట్లో DMG గారు చెప్తేనే మేము పనిచేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ రావడం కోసం మేమందరం కష్టపడ్డాము. గత గవర్నమెంట్ కష్టాలు పడ్డాము. దాన్ని వ్యతిరేకించి ఈ గవర్నమెంట్ రావడం కోసం చాలా కష్టపడ్డాము మేము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అన్ని OMPSలు మా సైట్లను ఆపేసినందువల్ల గత 3 నెలలుగా 4 నెలలుగా వ్యాపారాలు ఆగిపోయి ఉన్నాయి. మేము కొనుగోలు చేసిన మెటీరియల్ సిలికా శాండ్ గాలి కొట్టుకుపోతూ ఉంది. మా వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. మా కింద ఒక్కొక్క డీలర్ దగ్గర మేము దగ్గర 350 మంది డీలర్లు ఉన్నాము. ఒక్కొక్క డీలర్ దగ్గర మినిమం 20 మంది పనిచేస్తారు. దగ్గర దానికి అనుసంధానంగా లారీలు, టిప్పర్లు, ఆటోలు, ట్రాన్స్పోర్టర్లు ఇవన్నీ కలిసి కనీసం 10,000 నుంచి 20,000 పనిచేస్తున్నారు మా వ్యవస్థ ద్వారా. ఈ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. గత 3 నెలలుగా అడుక్కు తింటాం మేము. వరద బాధితులకు మేము కరువు బాధితులు అయిపోయినాము. మాకు కూడా సహాయం చేస్తే బాగుందనిపిస్తుంది మాకు. మా బాధను వ్యక్తపరచుకుందామని ఇప్పుడు DMG గారి దగ్గర 7 సార్లు పోయాము. DMG గారు 7 సార్లు పోయాము. DMG గారు ఒకటే చెప్తున్నారు, మీది మా చేతుల్లో ఏం లేదంటున్నారు. మా బాధని వ్యక్తపరచుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకున్నాము, మరియు పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టుకున్నాము. అవి చేరలేదు. మా పరిస్థితి ఎవరు చెప్పుకో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ నిరసన తెలుపుకుంటున్నాం. ఇక్కడ మైనింగ్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే సిలికా డీలర్సు, క్వాడ్జీ డీలర్సు అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో సిండికేట్ అనే ఒకటి పెట్టి దానివల్ల అందరినీ అన్ని MDLs బ్లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అది అట్టే కొనసాగుతుంది. ఈరోజు మా మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఏదో రిపోర్ట్స్ ఏదో కరెక్ట్గా ఇస్తే కానీ ఆడ మీ MDLs ఓపెన్ కావు అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి అంటే ఇంకా రిపోర్ట్స్ పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని చెప్పి గతంలోగా అదే విధంగా చెప్తున్నారు. మన సిలికా డీలర్స్ ఇక్కడి నుంచి పై ఆఫీసర్ దాకా అంటే DMG గారికి లాస్ట్ మినిస్టర్ని కూడా కలిసినట్టున్నారు. అందరిని కలిసినా కానీ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ రావట్లేదని అదే ఒకే సాకు చెప్తున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఈ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. అందరూ కృషి చేశారు. ఈ గవర్నమెంట్ కోసం అనేక విధాలుగా కింద ఉండే MDLsలో పనిచేసే లేబర్స్ కాడి నుంచి టోటల్ మొత్తం JCB వర్కర్స్ అయితే అందరి ఫ్యామిలీ ఇళ్ళకు పోయి మరి ఈ గవర్నమెంట్ కోసం పోరాడాము, రావాలని కోరుకున్నాము. అయినా కానీ ఇంతవరకు MDLsకి స్పందన లేదు, ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే మటుకు అందరూ సిలికా డీలర్స్ అయితేమి, MDL డీలర్స్ అయితేమి కింద పనిచేసే లేబర్స్ని తీసుకొని మహాధర్నాకైతే మటుకు వచ్చే విధంగా
కార్యనిర్ణయం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. అందరికీ నమస్కారం.